హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో కూల్ కేక్ తయారు చేశానండి. సమ్మర్ వచ్చింది కదా, మ్యాంగోస్ ఉంటాయి కాబట్టి అలా కేక్ ఒకటి తయారు చేసుకున్నాను ఇంట్లోనే. ముందుగా దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లోకి బటర్ తీసుకున్నానండి. బటర్ లేకపోతే కనుక నెయ్యి తీసుకోవచ్చు. నెయ్యి తర్వాత బటర్ కానీ నెయ్యి కానీ తీసుకోవచ్చండి. తర్వాత నేను ఒక కప్పు పంచదార తీసుకున్నాను. ఈ రెండింటిని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి. పంచదార ప్లేస్లో మీరు పంచదార పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక హాఫ్ కప్ ఏమో పెరుగు తీసుకున్నాను. ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకున్నాను. నేను చేసేది ఇది కూల్ కేక్, అది ఎగ్లెస్ అండి. ఈ పెరుగు కూడా ఫ్రెష్ పెరుగు ఉండాలి. పుల్లటి పెరుగు వేసుకోకూడదు. ఫ్రెష్ పెరుగు వేసుకుంటేనే మనకి టేస్ట్ వస్తుందండి. ఆ తర్వాత వెనిలా ఎసెన్స్, ఒక హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఎసెన్స్ వేసుకోవచ్చు. నేనైతే వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను అండి. ఆ తర్వాత ఇప్పుడు దీన్నంతా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం దీనిలోకి పాలు తీసుకోవాలి. పాలు ఒక పావు కప్పు పాలు తీసుకున్నాను. పాలు కూడా తీసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా అయిపోవాలి ఇదంతాను. పంచదార అంతా కరిగిపోయి మెత్తగా అయిపోయేటట్లు తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఒక పావు కప్పు ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ అనేది మనకి స్మెల్ రాని ఆయిల్ ఉంటాయి కదా, అలాంటివి వేసుకోవాలి. ఆ తర్వాత 1.5 కప్పుల మైదా పిండిని తీసుకొని జల్లించుకున్నాను. మిక్సీ జార్లో వేసేసుకొని జల్లించుకున్నానండి. మీకు మైదా వద్దు అనుకుంటే కనుక గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి మైదా ప్లేస్లో. అలానే ఒక 1 స్పూన్ ఏమో బేకింగ్ సోడా వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను. తర్వాత కొంచెం వంట సోడా కూడా వేసుకున్నానండి. వేసుకొని ఇది మొత్తం ఒకసారి జల్లించుకోవాలండి. పూర్తిగా జల్లించుకొని ఉండలేం లేకుండా పూర్తిగా జల్లించుకోవాలి. జల్లించుకొని దాన్ని కూడా బాగా మిక్సీ పట్టేసేసుకొని మొత్తం కలిపేటట్లు మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత కేక్ మనం ఏ గిన్నెలో అయితే చేసుకుంటామో ఆ గిన్నెలోకి నెయ్యి రాసేసుకొని మైదా పిండితో డస్టింగ్ చేసుకోవాలండి. మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకొని డస్టింగ్ చేసుకోవాలి. మీకు ఈ నెయ్యి ఇవేమి లేకపోతే కనుక బటర్ పేపర్స్ ఉంటాయండి, మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఆ బటర్ పేపర్ వేసుకొని కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను నెయ్యి వేసుకొని మైదా పిండితో డస్టింగ్ చేసుకున్నాను. ఇలా డస్టింగ్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత ముందుగా మిక్సీ పట్టిన ఏదైతే కేక్ బ్యాటర్ ఉంది కదా, ఆ కేక్ బ్యాటర్ని ఈ గిన్నెలో వేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. కేక్ మిశ్రమాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత గాలి బుడగలు ఏమి లేకుండా బాగా తట్టాలండి. అలా తట్టితే ఎయిర్ బబుల్స్ అని పైకి వచ్చేసి గాలి అనేది లేకుండా ఉంటుంది. అలా తట్టి అలా పెట్టాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకున్నానండి. ఒక మందపాటి గిన్నె తీసుకొని దానిలోకి ఒక చిన్న గిన్నె పెట్టుకున్నాను. వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఆ గిన్నె పెట్టేసి స్టవ్ మీద అది ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. మనం అంటే వేడి చేసుకోవాలి గిన్నెని ఒక 10 నిమిషాలు. ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న కేక్ మిశ్రమం ఉంది కదా, ఆ గిన్నెని జాగ్రత్తగా ఆ గిన్నెలో పెట్టాలండి. అది కాలుతూ ఉంటుంది కదా, ప్రీహీట్ చేసామంటే అది గిన్నె కాలుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా దాన్ని పెట్టుకోవాలండి. అలా పెట్టి ఇంకా మూత పెట్టేసేసి ఒక 30 మినిట్స్ సిమ్లో పెట్టేసేసి స్టవ్ని ఆ కేక్ని బేక్ చేసుకోవాలండి. మధ్యలో ఒకసారి తీసి చూసుకోవాలి, అంతేను. ఈ లోపల షుగర్ సిరప్ చేయడానికని ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలోకి షుగర్ వేసుకున్నానండి. షుగర్ వేసుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని వాటర్ కూడా మునిగేంత వరకు వేసుకొని షుగర్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఆ షుగర్ సిరప్ని పొయ్యి మీద పెట్టాను. పొయ్యి మీద పెట్టేసేసి అది షుగర్ సిరప్ అన్నీ ఆగుతూ ఉంటుందండి. ఇంకొకసారి మళ్ళీ ఒకసారి దాన్ని తీసుకొని ఒక ఫోర్క్ తీసుకొని దాన్ని గుచ్చుకొని చూసుకుంటే కనుక తడి ఏమీ లేకుండా ఉంటే కేక్ అయినట్టండి. లేదంటే కనుక చూడండి, ఇప్పుడు అలా వచ్చింది చూసారా మధ్యలో, అంటే ఉడకలేదు అంటే అలా అవుతుంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి పెట్టుకోవాలి. ఇంకోసారి పెట్టుకొని అప్పుడు చెక్ చేసుకోవాలండి. ఏదైనా టూత్ పిక్ కానీ లేదంటే చాకుతో కానీ అలా చేసుకోవచ్చండి. ఇంకొకసారి నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను.
చూడండి మధ్యలోనే గుచ్చి చూస్తే కనుక అంటుకోలేదు కదా, అట్లా అయితే మనకి ఇది రెడీ అయిపోయినట్టేనండి కేక్ అనేది. ఇది స్టవ్ కట్టేసేసి ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలండి. ఆ తర్వాత దీన్ని డీమోల్డ్ చేసుకోవడమే. చల్లారబెట్టుకోవడానికి పక్కన పెట్టేసుకున్నాము. డీమోల్డ్ చేసుకోవడానికి ఒక చాకు తీసుకొని దాని చుట్టూతో ఒకసారి మొత్తం తీస్తున్నాను. చాకుతో అలంతా తీసేసుకొని దాన్ని ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి. ఆల్రెడీ నేను కింద నెయ్యి రాసేసి పెట్టాను కాబట్టి ఈజీగా వచ్చేస్తుందండి అది. ఇలా ప్లేట్ ఒక దాని మీద బోర్లిచ్చేసేసి తీసేసేయడమేనండి. అలా ఒక్కసారి తడితే కనుక మొత్తం వచ్చేసింది. చూడండి ఎంత చక్కగా వచ్చేసింది కేక్ అనేది. కేక్ ఇలా వచ్చేసింది కదండి, దాన్ని మళ్ళీ ఇంకోసారి తిరగదిప్పుకొని చూసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ని లేయర్స్గా కట్ చేసుకోవాలండి. లేయర్స్గా కట్ చేసుకోవడానికి కోసం నేనేం చేశానంటే చాకుతో అయితే కట్ చేసుకున్నానండి. లేదనుకుంటే కనుక మనకి చక్కగా దారం పెట్టి కూడా కట్ చేసుకున్న వచ్చేస్తుందండి. ఇలా నేను 2 లేయర్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక ప్లేట్ తీసుకున్నానండి. ఆ ప్లేట్లోకి ఏదైతే క్రీమ్ ఉంటుంది కదా, విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా, అలాంటిది నేను తయారు చేసుకున్నానండి ఇంట్లోనే. ఆ విప్పింగ్ క్రీమ్ని వేసుకున్నాను. విప్పింగ్ క్రీమ్ అంటే మనకి ఏం లేదండి, పాలు, కార్న్ఫ్లోరు, పాలు, పంచదార అండి. ఈ మూడింటిని వేసేసి కొంచెంసేపు పొయ్యి మీద మరగబెట్టేసేసి బాగా బీట్ చేసుకోవాలండి. అంతేను, అదే అయిపోతుంది. ఇంకా తర్వాత అది ప్లేట్లో వేసుకున్నాను కదా, ఆ తర్వాత ఒక లేయర్ కేక్ని పెట్టాను. ఆ తర్వాత షుగర్ సిరప్ వేసుకున్నానండి. ఒక ఫోర్క్ తీసుకొని అక్కడక్కడ ఘాట్లు పెట్టుకున్నాను. ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఈ షుగర్ సిరప్ ఏదైతే ఉందో అదంతా వేస్తున్నాను. ఆ సిరప్ అనేది ఆ కేక్ లోపలికి వెళ్తుందండి, వెళ్ళి చాలా బాగుంటుంది. అదిగోండి ఒక స్పూన్ సాయంతో కానీ, లేదంటే మీ దగ్గర ఏదన్నా ఉన్నా కానీ అట్లా స్ప్రే మొత్తం చేసుకోవడమే. బ్రష్తో అయినా అలా పూసుకోవచ్చండి. నేను ఇట్లా వేసుకున్నాను. మొత్తం వేసేసేసుకొని మొత్తం మంచిగా షుగర్ సిరప్లో అది వేసుకోవాలి. ఆ తర్వాత క్రీమ్ ఉంది కదండి, క్రీమ్ని ఒక లేయర్గా అప్లై చేస్తున్నాను. ఇలా మొత్తం ఒక లేయర్గా అప్లై చేసుకుంటున్నాను. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ ఉంటే కనుక విప్పింగ్ క్రీమ్ కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత నేను చేసేది మ్యాంగో కేక్ కాబట్టి, మ్యాంగో కూల్ కేక్ కాబట్టి మ్యాంగో ప్యూరీ అండి. మ్యాంగోస్ ఉంటాయి కదా, మ్యాంగోస్ని పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ ప్యూరీని కూడా వేస్తున్నానండి. మ్యాంగో ప్యూరీ వేసేసి ఒక లేయర్ లాగా మొత్తం పెట్టేసుకోవాలి. మొత్తం పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన ఇంకొక లేయర్ కేక్ వేసుకోవాలి. ఇంకో లేయర్ కూడా వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇంకో లేయర్ కేక్ అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు చాకుతో మళ్ళీ ఇంకోసారి ఫోర్క్తో ఇలాగా ఘాట్లు పెట్టుకొని మళ్ళీ ఇంకొక లేయర్ షుగర్ సిరప్ వేసుకోవాలి. షుగర్ సిరప్, మళ్ళీ క్రీము, మళ్ళీ మ్యాంగో ప్యూరీ వేసుకోవాలండి. అప్లై చేసుకోవాలి మొత్తము. క్రీమ్ కూడా ఒక లేయర్ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి మొత్తము. ఆ తర్వాత మ్యాంగో ప్యూరీ ఉంది కదా, మ్యాంగో ప్యూరీని కూడా వేసుకొని ఒక లేయర్ అంతా వేసుకొని మొత్తం అలానే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇంకా సైడ్లు కూడా వేసేసుకోవాలి. సైడ్లో కూడా మొత్తం మ్యాంగో ప్యూరీని మొత్తం వేసేసుకోవాలండి. ఇప్పుడు మీకు మ్యాంగోస్ లేవనుకోండి, మ్యాంగో ఎసెన్స్ ఉంటుంది కదా జెల్లీ లాగా, అలా అది కూడా వేసుకోవచ్చండి. ఇలా నేను మొత్తం చుట్టుపక్కలంతా కూడా మ్యాంగో ప్యూరీనే వేసేసుకున్నాను. ఆ తర్వాత మనకి నచ్చిన షేప్లో ఏ రకంగా మనకి మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అంటే చెర్రీస్ ఉంటే చెర్రీస్తో డెకరేషన్ చేసుకోవచ్చు, లేదంటే కనుక జీడిపప్పు కిస్మిస్లు ఉన్న బాదం పప్పులను అలా అయినా డెకరేషన్ చేసుకోవచ్చు అండి. నేనైతే కిస్మిస్ ఇలాగ ట్రై చేశానండి.
మీకు కనుక నా ఈ వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్